ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించి, బలపరిచి, కృప చూపించి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించమని, విత్తబడిచిన వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించాలి. ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందుకోవాలి. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ రోజున మనం దేవుని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే 2 పొరపాట్లు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సంఘటన మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు. దేవుని యొక్క ఐశ్వర్యం ఇక్కడ చూడాలి. మనకి ఈ వాక్యం ఏం వస్తుంది? దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం అన్నాడు. దేవుడు ప్రతి అవసరం తీరుస్తాను అన్నాడా? తీర్చనన్నాడు. తీరుస్తాడు ఖచ్చితంగా. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అలెగ్జాండర్ చక్రవర్తి ఆస్థానంలో ఒక తత్వవేత్త ఉండేటువంటి వాడు. ఒకరోజు ఆ తత్వవేత్తకు కొంత ధనం అవసరమైంది. మరి ఎవరిని అడగాలి అని చెప్పి ఆలోచించాడు. ఆ తత్వవేత్త అంటే అలెగ్జాండర్ గారికి ఎంతో గౌరవం. కాబట్టి ఆ తత్వవేత్త ఏమనుకున్నంటే, నేనంటే రాజుగారికి, నేనంటే అలెగ్జాండర్ గారికి ఎంతో గౌరవం, కాబట్టి ఆయన్ని అడిగితే పోతుంది కదా, ఆయన అడిగితే నా సమస్య తీరిపోతుంది కదా అని చెప్పి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళాడు. తన అవసరతను తెలియజేశాడు. అలెగ్జాండర్ వెంటనే, మీకు ఎంత కావాలో అంత ధనం మా కోశాధికారి వద్దకు వెళ్ళండి, ఆయన ఇస్తాడు, మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. వినాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. ఎప్పుడైతే ఆ మాటని చెప్పాడో ఈ యొక్క తత్వవేత్త మరి ఆయన కోశాధికారి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి 10,000 బంగారు నాణేలు కావాలని చెప్పి అడిగాడంట. 10,000 బంగారు నాణేలా అని చెప్పి ఈ యొక్క కోశాధికారి, ఒక సామాన్య తత్వవేత్త అంత ధనం ఆశిస్తాడని చెప్పి ఈ యొక్క కోశాధికారి అనుకోలేదు. వెంటనే ఇచ్చేయకుండా ఆ కోశాధికారి ఏం చేశాడంటే, నేను ఇప్పుడే అలెగ్జాండర్ గారిని అడిగి వస్తానండి అని చెప్పి అలెగ్జాండర్ దగ్గరికి వచ్చాడంట. వచ్చి, మహారాజా, ఆ కోశాధికారి 10,000 బంగారు నాణేలు కావాలని చెప్పి అడిగాడు. అది చాలా పెద్ద మొత్తం, ఇవ్వమంటారా అని అడిగాడంటండి. అలెగ్జాండర్ గారు వెంటనే ఆ ధనం అతనికి ఇచ్చేసేయండి. అంత పెద్ద మొత్తం అడగటం వలన అతడు నా 2 గుణ లక్షణాలను గుర్తించాడు. అంత పెద్ద మొత్తం అడిగాడంటే ఎందుకు అడిగాడు? నాలో ఉన్న గుణ లక్షణాలను గుర్తించాడు. హల్లెలూయా. ఏంటంటే, మొదటిగా అతడు నా ఐశ్వర్యాన్ని గుర్తించాడు. 10,000 బంగారు నాణాలు అంటే రాజుగారికి ఎంత? నేను ఇంత అడిగినా కూడా ఆయనకి ఎంత? కొంతలా కూడా కాదు, ఇది చాలా తక్కువే. కాబట్టి ఆయన చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. 10,000 బంగారు నాణాలు ఏమీ లెక్క కాదు ఆయనకి. రెండవదిగా 10,000 బంగారు నాణాలు కూడా అవలీలగా ఇచ్చేస్తాడు రాజుగారు. అంత దాతృత్వం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. వింటున్నారా? నాలో ఉన్న 2 లక్షణాలు ఏంటి తెలుసా? మొదటిది ఏంటంటే, నా ఐశ్వర్యాన్ని గుర్తించాడు. రెండవది నా దాతృత్వాన్ని గుర్తించాడు. అంత పెద్ద మొత్తాన్ని అడగటం వల్ల, అలా అడిగాడు కాబట్టి నాకెంతో సంతోషం కలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మీరు వెంటనే అతను కోరినంత ఇవ్వండి అని చెప్పాడంటండి ఆయన, అలెగ్జాండర్ గారు. అర్థమైందా మీకు ఈ సన్నివేశం? చాలా జాగ్రత్తగా గమనించి ఇది మన జీవితానికి అప్లై చేసుకున్నట్లయితే, క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, దాతృత్వాన్ని గుర్తించామా లేదా? మరి గుర్తింతే, దేవా నాకు ఈ పూటకి తింటాక లేదు, రెంట కడతాక లేదు, ఇట్లాగా చిన్న చిన్న విషయాలనే మనం అడుగుచూ ఉన్నాం. గమనించాలి. నిజంగా గుర్తించినట్లయితే ఇంత పెద్ద విషయాన్ని అడుగుట భావ్యమేనా? మనకిది లభిస్తుందా? ఇది సాధ్యమవుతుందా? రెంట కట్టలేనటువంటి మనం సొంత ఇల్లు అడిగితే దేవుడిస్తాడా? ఏదో సాదా చీదాగా చదువుకున్నట్టు మన పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలి, గొప్పవాళ్ళు అవ్వాలంటే అలా అవుతారా? ఇది సాధ్యమేనా అని చెప్పి అనవసరంగా సందేహిస్తూ మన యొక్క ప్రార్థనా విజ్ఞాపన చేయట్లేదన్నమాట.
ప్రార్థనా విజ్ఞాపన చేయటం మానేసాం, గొప్పగా చేయటం మానేసాం. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ అని ఉంటుంది, గొప్ప వాటిని ఆశించాలంటండి. ఈ విధంగా ప్రార్థించకపోవటం వలన ఏమవుతుందంటే 2 తప్పులు చేస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన ఐశ్వర్యాన్ని గుర్తించలేదు మనం. రెండవదిగా అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి అనేటువంటి వాక్యాన్ని నమ్మటం లేదు మనం. కాబట్టి ఈ రోజున మనం ఏం చేస్తున్నానంటే, దేవా నేను నడవటానికి నాకు ఒక 2 ఊతకర్రలు ఈ దేవాన్ని ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవా నేను ఎగరటానికి నాకు 2 రెక్కలేమని చెప్పి మనం ప్రార్థన చేయట్లేదు. ఊతకర్రలు కావాలంట పాకుతూ దేగుతూ నడుచుకుంటూ వెళ్ళటానికి. కానీ రెక్కలుంటే నువ్వు ఎగురుతావు, ఆకాశంలో ఎగిరిపోతావు. కాబట్టి ఈరోజు మనం అడగవలసింది ఊతకర్రలు కాదు, మరి ఏం చేయాలి? రెక్కలు ఇదేవా. హల్లెలూయా. రెక్కలు ఇదేవా నువ్వు కోరుకోవాలి. ఊతకర్రలను కోరుకోవద్దు, రెక్కలను కోరుకోండి. ఊతకర్రలుంటే ఉన్న చోట 4 అడుగులు వేయగలుగుతావు. కానీ రెక్కలు ఉన్నట్లయితే ఎంతో విశాలమైనటువంటి ప్రదేశంలో స్వేచ్ఛగా ఎంత దూరమైన ఎక్కడికైనా ఈజీగా ఎగిరి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమునిచ్చిన ప్రతి వారికి కూడా ఊతకర్రలు కాకుండా రెక్కలనిచ్చి ఎగరటానికి, స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎలాగైనా ఎగిరి వెళ్ళటానికి సర్వసమృద్ధినిచ్చి ఆయన యొక్క మరి ఈ యొక్క వాక్యం మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని అంతా కూడా మర్చిపోకూడదు అసలే. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యాన్ని గుర్తిస్తే రెక్కలు అడుగుతారు. ఆయన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేసిన మహిమలో మన ప్రతి అవసరము తీర్చేశాడు ఆయన. నమ్మిన వారు ఇప్పుడే ఈరోజే ఈ యొక్క వాక్యాన్ని స్వతంత్రించుకొని ఈ వాక్య వెలుగులో జీవించి బలపరచబడుదురుగాక. ఆమెన్.